మా యానివర్సరీ స్పెషల్ అయితే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం టెంపుల్ అయితే దూరం నుంచి కనబడగానే మస్తు అనిపించింది మాకైతే. ఇక అదే జోష్ లో టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ లోకి ఎంటర్ అవుతుంటే ఐరగాడ్ అయితే మొత్తం సరౌండింగ్స్ చూస్తూ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యూస్ కార్ అయితే అక్కడ పార్క్ చేసి బొట్ట అయితే పెట్టించుకున్నాము. మా చిన్న భక్తునికి కూడా బొట్టు అయితే పెట్టించాము. ఐరాబాబుకి అయితే బొట్టు పెట్టడం అన్నా బొట్టు పెట్టించుకోవడం అన్నా చాలా ఇష్టం. ఇక టెంపుల్ లోపలికి అయితే వెళ్దామని స్టార్ట్ కాగానే మా ఐరా నేను ఫస్ట్ వెళ్తా అని పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఇంకా అక్కడ పసుపు కుంకుమ బొట్టు కనబడగానే అది పట్టుకొని ఆడడం అయితే మొదలు పెట్టాడు. ఐరాబాబుకి అయితే ఒక చోటు ఉండడం ఇష్టం ఉండదు. ఎటు అటు తీసుకెళ్ళని అడుగుతూనే ఉంటాడు. ఇక బయటకు వచ్చాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుణ్ణి అయితే మొక్కుకున్నాక కొబ్బరికాయ కొట్టాం. ఇక ఆ కొబ్బరికాయ పట్టుకొని తింటాడు. స్వర్ణగిరిలో అయితే ప్రతి ఒక్క దేవుని విగ్రహం చాలా అందంగా కనిపిస్తాయి. ఐరాబాబుకి అయితే వాటర్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ వాటర్ కనబడితే అక్కడికి వెళ్ళి నేను స్విమ్మింగ్ చేస్తా అని అడుగుతూనే ఉంటాడు. ఈ ప్లేస్ అయితే ముఖ్యంగా గుడికి చాలా పెద్ద అట్రాక్షన్. ఇక మా ఐరగాడు అయితే అక్కడ ఆవులు కనబడగానే మమ్మల్ని వదిలేసి పారిపోయిండు. ఇక మెల్లగా పోయి వాళ్ళ మమ్మీ గుంజుకొచ్చింది. ఆవులు అయితే అన్నం తినలేదని ఇక వీటికి అన్నం పెట్టాలని లొల్లి చేసిండు. ఇక్కడికి తీసుకొని ఆవులకి అన్నం పెట్టరా అంటే ఆ గడ్డి వాడి తింటాడు. ఆవులకైతే ఇక ఫుడ్ పెట్టినాక ఇక కొద్దిగా రిలాక్స్ అయ్యిండు. నెక్స్ట్ అయితే యాదగిరి గుట్ట వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి.